కాకినాడ వివేకానంద పార్క్ సమీపంలో ఉన్న సీజన్స్ 5 రెస్టారెంట్లో మూకుమ్మడి రైడ్స్ జరిగాయి. పౌర సరఫరాలు, ఫుడ్ సేఫ్టీ, కమర్షియల్ ట్యాక్స్, తూనికల కొలతలు, మున్సిపల్ హెల్త్ విభాగం అధికారులు తనిఖీలు చేశారు. 2 కిలోల చికెన్ ఫ్రై, టేస్టింగ్ సాల్ట్ శాంపిల్స్ ను సేకరించారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. జిల్లా కలెక్టర్ సగిలి షణ్మోహన్ ఆదేశాల మేరకు జాయింట్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఏవైతే కాకినాడ జిల్లా కాకినాడ వివేకానంద పార్క్ ఎదురుగుంటా ఉన్న సీజన్స్ 5 రెస్టారెంట్లో ఫుడ్, డిఎస్ఓ, కమర్షియల్ ట్యాక్స్, శానిటేషన్ డిపార్ట్మెంట్ వీరంతా కూడా సంయుక్తంగా జాయింట్ ఆపరేషన్ అయితే నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు. సంయుక్త తనిఖీల్లో భాగంగా సీజన్స్ 5 రెస్టారెంట్లో డిఎస్ఓ కూడా వారు తనిఖీ చేశారు. వారిని తీసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. సార్ చెప్పండి, డిస్ట్రిక్ట్ సివిల్ సప్లై ఆఫీసర్గా మీకు వచ్చిన ఫిర్యాదు మేరకు మీరు లోపల తనిఖీ చేశారు, ఏమేమి గుర్తించారు? మనం కొంచెం అన్హైజీనిక్గా ఉన్నాయని చెప్పి మన ఫుడ్ సేఫ్టీ ప్రాథమికంగా మొత్తం వెరిఫై చేశారు. అందులో కూడా కొన్ని మాంస పదార్థాలు ముద్దల కింద నిల్వ చేసి ఉంచారు. అవి కూడా 2-3 డేస్ అయిపోయింది. అవి కొన్ని కలిపి ఆల్రెడీ మిక్స్ చేసి కొంచెం పసుపు, కారం అవి కలిపి పెట్టుంచారు. అది ఎప్పుడు అవసరమైనప్పుడు యూజ్ చేస్తామని అది 2 డేస్ నుంచి అవి కూడా నిల్వ ఉంచారు. అది కూడా చిన్న వైలేషన్స్ ఉన్నాయండి. అది కూడా ఎక్కువగా నాన్ వెజ్ ఐటమ్స్ అన్నీ కూడా మ్యాక్సిమం స్టోర్ చేసి ఉన్నాయి. ఇవాళ కొంచెం ఫ్రెష్గా వచ్చినట్ల మీద మేము అబ్జెక్షన్ చేయట్లేదు, కానీ కొంచెం ఏదైతే మీకు స్టోర్ చేసి ఉన్నారో వాటి మీద కొంచెం వైలేషన్స్ ఉన్నాయని చెప్తున్నారు. అది కూడా కొన్ని అన్హైజీనిక్గా ఉన్నాయి. శుభ్రంగా తుడిచిపెట్టడం కానీ నీట్గా ఉండటం కానీ లేదు. అలా ఉంచకపోవటం వల్ల ఏమవుతుందంటే కొంచెం మరి ఇన్ఫెక్షన్ అయ్యి కొంచెం ప్రజల ఆరోగ్యం పాడే అవకాశం ఉంది. కాబట్టి అదే మేము ఈ హోటల్ యాజమాన్యం చెప్పడం జరిగింది. ఈ జాయింట్ ఆపరేషన్లో భాగంగా తనిఖీలు ఎవరో చేశారు? ప్రస్తుతం మన మెయిన్ ఫుడ్ సేఫ్టీ అండి వైలేషన్స్ వచ్చాయి. మేము సివిల్ సప్లైస్ కూడా గ్యాస్ అనేది చూడటం జరిగింది. అదేవిధంగా లీగల్ మెట్రాలజీని కూడా రమ్మని చెప్పాం. వాళ్ళు కూడా నెక్స్ట్ కమర్షియల్ ట్యాక్స్ కూడా బిల్లింగ్ అది వాళ్ళు ఎంత చేస్తున్నారనే విషయం కూడా వాళ్ళకి కూడా చెప్పడం జరిగిందండి. అదే మున్సిపల్ హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు కూడా వచ్చారు. పృథ్వీ చరణ్ గారికి సంబంధించి వాళ్ళు ఒక SS1, SS2 వాళ్ళందరూ కూడా వచ్చారండి. వాళ్ళు కూడా తనిఖీ చేయడం జరిగిందండి. వాళ్ళు కూడా ఏమన్నా ఉంటే ఇక్కడ శానిటేషన్ ఇష్యూస్ ఏమన్నా ఉంటే కూడా వాళ్ళు కూడా సీజర్ చేసి కేసు అది పెట్టడం జరిగింది. కాకినాడలో పలు హోటల్ తనిఖీ చేస్తున్న నేపథ్యంలో కాకినాడ సంబంధించి ఒక హోటల్లో కూడా వారు తింటున్న బిర్యానీలో బొజ్జంగా వచ్చింది. నిన్న రాత్రి నుంచి కూడా మేము ఫుడ్ శాఖకు సంబంధించి అధికారులకు ఎన్నిసార్లు కాల్ చేసినా కూడా వారు రెస్పాండ్ అవ్వట్లేదు అని చెప్పి ఒక కస్టమర్ కూడా వచ్చున్నారు. వారిని తీసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. చెప్పండి, మీరు ఎక్కడ తిన్నారు, ఏంటి మీకు ఇబ్బంది? రాజుగారు అశోకల్లో ప్రాన్ బిర్యానీ తీసుకున్నాను. అందులో బొజ్జంగా ఉంది. అయితే వెళ్ళి అడిగితే వాళ్ళు మాది కాదన్నారు. ఫుడ్ ఇన్స్పెక్టర్కి ఒకసారి చూడండి, ఒక ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదు. మీరు ఎన్నిసార్లు ఫోన్ చేశారు? మొత్తం 5 టైమ్స్ చేసాను, ఒకసారి కూడా లిఫ్ట్ చేయలేదు. ఇంకా వేరే ఫోన్ నుంచి కూడా చాలా చేసాం, ఎవరి ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఈయన పేరుగా సుబ్బారావు గారు అని వచ్చింది. అంటే ఫుడ్ ఇన్స్పెక్టర్కి అక్కడ జరుగుతున్న ఇబ్బందికి మీకు జరిగింది ఇలా జరిగింది రెస్పాన్సే లేదు. మేము వెళ్ళి ఎంత గింజుకున్నా రెస్పాన్స్. ఏవైతే కిచెన్కి సంబంధించి కూడా ఫుడ్ ఇన్స్పెక్టర్ కూడా వారు తనిఖీలు వద్ద ప్రస్తుతం మన వద్ద ఫుడ్ ఇన్స్పెక్టర్ వారిని తీసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. సార్ చెప్పండి, ఇవాళ ఉదయం నుంచి కూడా మీరు సంయుక్తంగా తనిఖీలు చేస్తున్నారు. ఈ రెస్టారెంట్లో ఏమేమి గుర్తించారు? నిల్వ ఉన్న మీట్ ఉండటం అయింది. అది ఒక 5 కిలోస్ దాకా ఉన్నది. అది ఒక 2-3 డేస్ బ్యాక్ నుంచి అది నిల్వ చేస్తూ ఉండొచ్చు. టేస్టింగ్ సాల్ట్ కూడా కనుగొన్నాము. టేస్టింగ్ సాల్ట్ వాడకూడదు. శాంపిల్ అయితే తీస్తాం. ఇప్పుడు శాంపిల్ తీసి ల్యాబ్కి అనాలిసిస్కి పంపిస్తాము. దీంతో పాటు కూడా కలర్స్ ఏమైనా వాడిన వాళ్ళని? లేదు, కలర్స్ ఎక్కడ ఉన్నట్టు ఫైండ్ అవుట్ చేయలేదు. శాంపిల్ తీసి మేము అనాలిసిస్కి పంపించి ల్యాబ్ రిపోర్ట్ ఆధారంగా వాళ్ళ మీద నెక్స్ట్ యాక్షన్ తీసుకుంటాం. ఇప్పుడు మీరు చూసారు, ఎవరైతే ఈ కాకినాడ సంబంధించి వేరే హోటల్లో కూడా బొజ్జంగా వచ్చింది, మీ అధికారి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అని చెప్పి దృష్టిలో కూడా పెట్టారు. దాన్ని ఏం చేయబోతున్నారు? లేదు, కాల్ చేస్తే ఖచ్చితంగా మా వాళ్ళు అటెండ్ అవుతుంది. బస్ చూసాం కదా, ఓవరాల్గా ఏవైతే ఈ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు వారు సంయుక్తంగా కూడా మేమైతే రైడ్స్ చేస్తున్నాము. అయితే ఏవైతే ఈ కిచెన్లో వారు టేస్టింగ్ సాల్ట్, అలాగే కొంత మీట్ ఫ్రీజర్లో పెట్టడం జరిగింది. ఇవంతా కూడా మీ శాంప్లింగ్ తీసాము. దీనిపై ఏవైతే మా పై అధికారులు ఇచ్చిన ఆదేశాల మేరకు వారిపై కూడా చర్యలు చేపడతామని చెప్పి ఫుడ్ ఇన్స్పెక్టర్ చెప్పే పరిస్థితి. ఇదే కొన్ని తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో రాజేష్, ఐ న్యూస్, కాకినాడ జిల్లా, కాకినాడ నుంచి.